ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామాన స్తుతి కలుగునుగాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుడు మీకు తోడై మీకు మీ కుటుంబానికి తన కృప అత్యధికంగా వెల్లడి చేయనుగాక. ఆమె మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి. ఆమెన్. హల్లెలూయా. అద్భుతమైన మాట కదండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు, అంటే ఉపద్రవంలో కూడా పరిశుద్ధాత్మ ద్వారా వారు ఆనందించారంట. అంటే నీకు ఆనందకరమైన జీవితం కావాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. చూడండి, ఈ దినాల్లో చిన్న మాట వినబడితే చాలు కంగారు పడిపోతారు. చిన్న సమస్య వస్తే భయపడిపోతూ ఉంటారు, బెదిరిపోతూ ఉంటారు, వణుకుపోతూ ఉంటారు, సమస్యల వల్ల నలిగిపోతూ ఉంటారు. చాలామంది చూస్తూ ఉన్నాం కదా, ఊరకనే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, కంగారు పడిపోతున్నారు. రీసెంట్గా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి. అలా రిజల్ట్స్ వచ్చి ఫెయిల్ అయింది అని తెలియగానే ఉరిపెట్టేసుకున్నారు. చూసారా? ఇక జీవితంలో ఏమాత్రము కూడా ఆలోచనే లేకుండా భయం భయం భయం. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎలా ఉంటారో తెలుసా? ఉపద్రవములో కూడా ఆనందంగా. ఆమె నిజంగా ఒక మాట చెప్పాలండి, కరోనా వచ్చి ప్రజలందరూ భయభ్రాంతులు అయిపోయి ప్రాణాలు గుప్పట్లో పెట్టుకొని వణుకుతూ బ్రతుకుతూ ఎప్పుడు చావస్తుందా అని వణుకుతూ ఉంటే, ఆ టైంలో కూడా దైవ సేవకులు అనేకులు పరిశుద్ధాత్మతో నింపబడిన రోగుల మీద చేతులేసి ప్రార్థన చేయగలిగారు, ధైర్యంగా బ్రతకగలిగారు. ఇంకొక మాట చెప్పమంటారా? ఏమండి, వ్యాక్సిన్ వేసుకోకుండా బ్రతికారు ఎవరన్నా అంటే దైవ సేవకులండి. అనేకులు వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. కారణం ఏంటంటే వారి బలము, వారి ఆరోగ్యము దేవునిలోనే ఉంది. పరిశుద్ధాత్మలు వారు ధైర్యంగా ఉన్నారు, పరిశుద్ధాత్మ వల్ల వారు ఆనందంగా ఉన్నారు, పరిశుద్ధాత్మని కృపను అనుభవించారు వాళ్ళు. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. సో ఈరోజు నీ జీవితంలో ఆనందం కావాలా, భయం లేకుండా ధైర్యంగా సంతోషంగా నువ్వు బ్రతకాలా, అలాంటి ఆశ ఉందా? ఏ ఉపద్రవం వచ్చినా, ఏ అపాయం వచ్చినా, ఏ పరిస్థితి ఎలా మారిపోయినా భయపడను అనే ధైర్యంగా నువ్వు బ్రతకాలంటే పరిశుద్ధాత్మని సహాయం కావాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి. పరిశుద్ధాత్ముడు ఒక ఆనందం, ఒక జాయ్. పరిశుద్ధాత్మలో ఆనందం ఉంది, పరిశుద్ధాత్మలో సంతోషం ఉంది. ఆ ఆనందాన్ని ఉపద్రవము కూడా తీసివేయలేదు, ఆ ఆనందాన్ని ఎవ్వరూ కూడా తీసివేయలేరు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవాలకు వస్తుండాలి. చాలామంది పరిశుద్ధాత్మను తిరస్కరిస్తారు, పరిశుద్ధాత్ముడు లేదని మాట్లాడుతూ ఉంటారు, పరిశుద్ధాత్మ గురించి ఏమంటే తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరికైనా క్షమాపణ ఉందంట, కానీ పరిశుద్ధాత్మను దూషించే వారికి క్షమాపణ లేదంట. సో దేవుని ఆత్మ చేత నడిపించబడితే దేవుని కుమారులు అనబడతామని వాక్యం సెలవిస్తాం. ఈ పరిశుద్ధాత్మ ఎందల ఆనందం మీకు మీ కుటుంబానికి కలగాలని దీవిస్తున్నా. పరిశుద్ధాత్మలు మీరు ఆనందించాలని కోరుతున్నా. పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి జీవించాలని కోరుతున్నాను. పేతురు గారు చూడండి, అభిషేకం లేనప్పుడు పారిపోయాడు, అభిషేకం లేనప్పుడు దాక్కున్నాడు, అభిషేకం లేనప్పుడు వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ అభిషేకం పొందిన తర్వాత మరణానికి కూడా వెనకాడలేదండి. అభిషేకం పొందిన తర్వాత నీడపడి రోగులు స్వస్థతలు పొందుకున్నారంట. కాబట్టి దేవుని అభిషేకం నీకు అవసరం, నాకు అవసరం. ఆ పరిశుద్ధాత్మ జాయ్, ఆనందం మనము అనుభవించాలి, అనుభవించుదుముగాక. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునిలోకి వస్తాడో ప్రతి సమస్యలు పారిపోతాయండి, ప్రతి బలహీనతలు పారిపోతాయండి, ప్రతి దుఃఖం కన్నీరు పారిపోతుందండి. హల్లెలూయా. అట్టి కృప నీకు కలుగునగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవడానికి బలమైన యోధులుగా అభిషేకంలో ఆత్మలో నైనా నింపబడి నీ కొరకు సాక్షిగా జీవించే కృప దయచేయండి. ఈ వాక్యాలు విని ప్రతి ఒక్కరూ ఆశీర్వాదంలోనూ, ఆరోగ్యంలోనూ, ఐశ్వర్యంలోనూ ఎదుగునట్లుగా కృప చూపించమని యేసు నామములో దీవించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.